అందరికీ నమస్తే అండి. దేవికా రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి తోటి ఫోటో దిగి ఆ తర్వాత సాక్షి కూడా ఆ పాప చేత ప్రభుత్వం పైన బురద జల్లించే ప్రయత్నం చేశాడు. మనం అందరం చూసాం. అమ్మఒడి రావట్లేదు, పథకాలు రావట్లేదు, తినడానికి తిండి లేదు, ఇంట్లో గడవట్లేదు, పొజిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పేసి ఆ చిన్న పాప చేత సాక్షి కూడా మాట్లాడించాడు. మనందరికీ గుర్తుంది కదా. ఈరోజు ఆ పాప తండ్రి ఒక వీడియో రిలీజ్ చేశాడు. దయచేసి మా పాపను ట్రోల్ చేయమాకండి, ఆ పాపకి ఏమీ తెలియదు, ఎక్కడితో వదిలేండి, బాగానే ఉంది. ఒకసారి ఆ పాప తండ్రి ఏమైనా మాట్లాడదాం, వినిపించిన తర్వాత మాట్లాడదాం. లక్ష్మణ్ రెడ్డి అండి. నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ్ రెడ్డి అండి. మొన్న జరిగిన విషయం దేవికా రెడ్డి స్కూల్ అనేది మీరు వీడియోలో వచ్చింది. మామూలుగా జనరల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికి అని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి. సాధారణంగా మేము నేను చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు పెట్టి చేసేవాళ్ళం కాదండి. మేము జనరల్ గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నాను. రవీంద్ర భారతి స్కూల్ అయినా సరే సంవత్సరానికి 50,000 పైన ఉంటుందండి ఫీజు. 50 నుంచి 60 మధ్యలో ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. అందులో కూడా ఏం రవీంద్ర భారతి స్కూల్ ఏం తక్కువ కాదు కదా. ఒకసారి మనం గూగుల్లో కొట్టుకొని చూసుకున్నా కానీ తెలిసిపోద్ది ఏ స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయని చెప్పేసి అనేది. అవునా? ఒకసారి మాట్లాడండి. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం ఇది మరీ దారుణం సార్. మీ ఆర్థిక స్తోమత బాగోక పిల్ల 10 రోజులు బట్టి ఇంట్లో ఉందా? ఆర్థిక పరిస్థితుల గురించి పిల్లలకు తెలుసుందండి. ఏంటి ఆ పిల్ల ఎంతండి, ఆ పిల్ల వయసు ఎంతండి, ఆ పిల్ల వయసు ఎంత అని చెప్పేసి ఆర్థిక సమస్యల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, స్తోమతల గురించి ఆ పిల్లకి తెలియడానికి సార్. ఎంత సార్ ఆ పిల్ల వయసు ఎంత సార్? 10 ఏళ్ళు లోపు ఉంటాయేమో, అంతేనా? మీరు ఏమైనా అనాలి అనుకుంటే సాక్షి కూడా అనాలి, జగన్మోహన్ రెడ్డిని అనాలి, సాక్షి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాలి, అంతేనా? అభిమానంతో వచ్చింది, ఫోటో దిగింది, తీసుకెళ్ళేది బ్రహ్మాండం. అది నిజంగా మంచి అభిమానమేం కాదని అట్లా. కానీ ఆ పాపను కావాలని చెప్పేసి ట్రోల్ అయ్యేలాగా చేసింది ఎవరు, వైరల్ చేసింది ఎవరు, సోషల్ మీడియాలో తిప్పింది ఎవరు? మీరు కాదా? వైసీపీ కాదా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇంకా మాట్లాడండి. డిస్టెన్స్ లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాత్రం దయచేసి. ఫస్ట్ సాక్షి మీ ఇంటికి రావద్దని చెప్పండి. సాక్షిని మీ ఇంటికి రాకుండా ఆపేసి పిల్లల చేత రాజకీయాల గురించి మాట్లాడుకుంటా ఫస్ట్ మీరు కంట్రోల్లో పెట్టండి. ఆ రోజు మాట్లాడినప్పుడు సమరపడిపోయాం కదా సార్ మనం. ఏమని ట్రోల్ చేస్తున్నారు? మీ పాపను ఎవరో ట్రోల్ చేయలే, చిన్నపిల్లల చేత రాజకీయాలు ఏంట్రా సన్నాసి ఎదవల్లారా అని చెప్పేసి వైసీపీ వాళ్ళని ట్రోల్ చేశారు, అంతేనా? అసభ్యంగా ఏమని పోస్టులు పెట్టేశారు? స్కూల్ ఫీజుల గురించే కదా పెట్టింది. అవును, మరి సంవత్సరానికి 60,000 రూపాయలు కట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళకి నీకు అమ్మఒడి ఎందుకు వచ్చేది నాకు అర్థం కావట్లే. నువ్వు ప్రైవేటు స్కూల్లో సంవత్సరానికి 60,000 రూపాయలు కట్టి పిల్లలను చదివించుకునే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఇంట్లో గడవట్లేదు అంటే నమ్ముతారు ఎవరైనా? స్క్రిప్ట్ కదా. అలాగే ట్రోల్ చేశారు. చిన్నపిల్లలకి స్క్రిప్ట్ ఇచ్చి చదివించేశారా? వీళ్ళ మనుషులు కాదు. అలాగే ట్రోల్ చేశారు. నేను ఆ రోజు కూడా చెప్పా, ఆ 2 రోజుల ముందు కూడా నేను ఇదే విషయం చెప్పా. కావాలని చెప్పేసి వీళ్ళే వైరల్ చేస్తారు, వీళ్ళే ట్రోల్ చేపిస్తారు, మళ్ళీ ఒక సింపతి కార్డు తీసుకొస్తారు, వాడేస్తారు, చిన్నపిల్లలను కూడా ట్రోల్ చేస్తారని చెప్పేసి. ఇవాళ జరిగేది కూడా అదే. ఆ రోజు మన అమ్మాయి చేత సాక్షి కూడా మాట్లాడినప్పుడే, బాబు చిన్నపిల్లలకి రాజకీయాల గురించి ఏం తెలుసమ్మా, పథకాల గురించి గట్టి ఏం తెలుసు, మీరు చిన్నపిల్లలతో ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని ఆ రోజు మనం చెప్పుకోవద్దా? ఫోటో దిగ్గానే జగన్మోహన్ రెడ్డి సైకి చేసి సాక్షి ఊడికి వీళ్ళు పాప బాగా కనబడింది మనకి. ఆ బాబుతో రాజకీయాలు మాట్లాడించాడు, ఎలాగోలాగా ట్రోల్ చేస్తారో సింపతి కార్డు వాడేద్దామని చెప్పేసి సపరేట్గా పట్టుకొచ్చి అటు పక్కొకరు ఇటు పక్కొకరు నించొని మధ్యలో పాపను నించోబెట్టి ఇటు కూర్చొని మరకట్టుకుని కూర్చొని నువ్వు చెప్పమ్మా అంటే ఏదో దారుణం అది. నువ్వు ఎవరిని పెట్టాలి? ఎవరి మొఖాలకు నువ్వేసేయాలి? జగన్మోహన్ రెడ్డి మొఖంతో నువ్వేసేయాలి.
సరే అక్కడితో ఆగారంటే అక్కడితో ఆగలా. అక్కడితో ఆగకుండా ఆ పాప మీ పెద్ద పాప ఫోటో దిగిందని చెప్పేసి చిన్న పాప అన్నం తినడం మానేసింది స్కూల్ నుంచే. మళ్ళీ మీ ఇంటికి వచ్చి నానా హడావిడి. అవునా? గత 2 రోజులు బట్టి సాక్షి కూడా మీ గుమ్మం దగ్గర తగలాడుతున్నారు కదా, ముందని పొమ్మను బయటికి. మరి బాబు ఎందుకురా బాబు, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నావు నువ్వు? మమ్మల్ని ఎలా బతకనివ్వండి, మీ టీఆర్పీల గురించి మీ వ్యవస్థ గురించి మా పొంపల దగ్గర రామాకండి, ఏదో అభిమానం కొద్ది ఏదో వెళ్ళింది ఫోటో దిగిందని చెప్పేసి నువ్వు వాళ్ళని పంపించేయకుండా నిన్న కూడా కదా సాక్షిలో చూడండి, ఆ పాప మేనమామ తర్వాత ఆ పాప చెల్లి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ. సరే మనం ఖండించాల్సింది అది కదా. మరి చదువుకునే పిల్లలరా, వాళ్ళకి రాజకీయాల గురించి తెలియదు, నువ్వు గుట్టుగా ఏదో ఉన్నావు, ఏదో చదువుకున్నారు వస్తున్నారు, ఎందుకు అనవసరంగా మమ్మల్ని విధులు పెట్టేస్తారో పొండే అని చెప్పేసి వాళ్ళని తరిమేస్తే ఈ బాధ అంతా ఉండదు కదా. ఇది సార్ ఉపన్యాసాలు ఎవరు చెప్తున్నారు మీరు ఇక్కడ? వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపిస్తే మీరు చదివాడే. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి. నేను సాధారణ కుటుంబం. వాళ్ళు నేను చేసే సంస్థలో కూడా, నేను చేసే ఉద్యోగానికేనో సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి చూశాను, ఏదో మా పేరు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బొంకులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి, అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటే అండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంటే ఇంటే అద్దె కూడా మేము కట్టేది 7,000 కడతాం. ఆ 7,000 కడతాను కూడా ఇబ్బంది పడే మేము ఉద్యోగం మనం 7,000 రూపాయలు రెంట కట్టగలుగుతున్నాం అంటే మనకు మినిమం 35,000 రూపాయలు 30,000 రూపాయలు జీతం ఉంటే మనం కట్టలేం కదండి. అంతేనా? రెంట్ 7,000 వేసుకో, కరెంట్ బిల్లు ఒక 1000 వేసుకో, ఇంకా ఇతర వేసుకున్నా ఒక 10,000 11,000 రూపాయలు రెంట్ రూపాయలు అలా ఎగిరిపోతాయి అనుకో ఉదాహరణకి. అవునా? మన ఇంట్లో ఖర్చులు, పిల్లల ఖర్చులు, ఆ ఖర్చులు ఈ ఖర్చులు తక్కువ లెక్కతే నెలకు ఒక 30, 35 ఈజీగా ఎగిరిపోతాయి. ఎగరవా? మనకు 30,000 రూపాయలు ఎగురుతుందంటే నెలకి మన సంపాదన ఎంత ఉండాలి? మినిమంలో ఒక 40, 30, 50 ఉంటుంది. ఉండకుండా ఉండవు. మరి అలాంటిది మీరు నెలకి 7,000 రూపాయలు అద్దె కట్టే ఇంట్లో ఉండే మీకు మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తినడానికి తిండి లేదు, చాలా కష్టమైపోతుంది, స్కూల్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం, ఎలా మాట్లాడిపించేస్తారండి మీ అమ్మాయి చేత? వాళ్ళు మాట్లాడిపించేస్తే మీరు ఎలా సంబరపడిపోయారు? అర్థమవుతుందా మీకు? మీ అమ్మాయిని కావాలని చెప్పేసి రోడ్డుని పెట్టేసారు ఎవరో? వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, సాక్షి మీడియా. ముందు వాళ్ళ అనాలి మీరు. చిన్న పిల్లలతో స్క్రిప్ట్లు ఇచ్చి మాట్లాడిపించడం వాళ్ళకి ఇప్పటి నుంచేం కాదు, ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం అది. 14 నుంచి 19 వరకు చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సభ పెట్టుకున్నా సరే ఆ సభ దగ్గర చిన్న పిల్లలకి మైకులు ఇచ్చేసి మాట్లాడించేసేవారు. మీ దరిద్రానికి మీ దురదృష్టానికి మొన్న మీ అమ్మాయి దొరికింది పాపం వాళ్ళకి. ఏదో రకంగా ట్రోల్ చేపించేసి సింపతి కార్డ్ ప్లే చేసేద్దాం అని చెప్పేసి మీ అమ్మాయిని ఒక పావుగా వాడేశారంటే. నేను ఆ రోజు కూడా చెప్పాను క్లియర్గా, అనవసరంగా అమ్మాయిని ట్రోల్ చేపిస్తారని చెప్పేసాను. మాట్లాడిపించకూడదు, అసలు సాక్షిని మీ గుమ్మలోకి రానికూడదు. అవి వస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాం అంతే. దయచేసి ఎక్కడైనా సరే ఆ సాక్షిని మన ఇంటికి రాకుండా, రే బాబు నువ్వు మా ఇంటికి గట్రా రావద్దు, నీ పని ఏదైనా ఉంటే నువ్వు చూసుకో, అనవసరంగా నువ్వు ఏదో స్క్రిప్ట్ ఇచ్చి మా పిల్లలతో మాట్లాడిపించేస్తే చదువుకోవాల్సిన భవిష్యత్తు ఇంకా బోల్డ్ ఉంది. ఆ ప్రభావం ఆ పాప పైన పడుద్ది, తీవ్ర ఇబ్బంది గురవుతుంది ఆ పాప. అనవసరంగా మా పిల్లల్ని నాశనం చేసాం మాకనని మీరు సాక్షి ఇంటికి రానవ్వకుండా ఉండాలి, అంటే ఉంచాలి. ఒకసారి అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు వీడియో డిలీట్ చేసి మాట్లాడుతురు కానీ ముందు ఆయన రాకుండా చూసుకొని మన పిల్లల చేత రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకేం ట్రోలింగ్ గురించి చెప్పుకుంటే ఎవడో కూడా ఆ పాపను అభ్యంతరంగా ఒక మాట కూడా మాట్లాడాలి. ఆ స్కూల్ ఫీజుల గురించి వాటి గురించి వీటి గురించి ఖచ్చితంగా సమాధానం అయితే ఉంటుందండి. ఎందుకంటే మీ పాప వీడియో బ్రహ్మాండంగా వైరల్ అయింది, అది వాళ్ళ ప్లాన్. చిన్నపిల్లలతో మాట్లాడితే బాగా వెళ్ళింది అనుకున్నారు, అలాగే వెళ్ళింది. మరి మాట్లాడినప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఇది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు కదండి, చేయరా? అలాగే చేసినారు, అభ్యూజంగానో లేదంటే అసభ్యకరంగానో లేదంటే ఇంకో రకంగానో ఎవరు కూడా ట్రోల్ చేయలే. కాబట్టి ఏంటంటే ఈ ఉపన్యాసం ఎక్కడితో ఆపేయండి.